టైం తీసుకోను, మీకు బాగా లేట్ అయిపోయింది. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించిన మీ ప్రిన్సిపల్ గారు ప్రసాద్ గారికి, అదేవిధంగా మీ వైస్ ప్రిన్సిపల్ గారు రాజ్ కుమార్ గారితో పాటు మీ స్టాఫ్ అందరికీ ముందు అభినందనలు తెలియజేసుకుంటాం. వేదిక మీద ఉన్న ఆనంద్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్ అర్జున్ గారితో పాటు చాలామంది సోదరులు, కృష్ణారెడ్డి గారు, రామరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, గౌరవ సోదరులందరూ ఉన్నారు. అందరికీ కూడా, వేదిక ముందున్న సోదరులకు అందరికీ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులు కూడా అందరితో పాటు ఈరోజు యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుకుంటున్న మా డిగ్రీ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీకు అందరికీ కూడా మీరందరూ బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని మా అందరి ఆకాంక్ష. ఎట్లయితే మీ పేరెంట్స్ కోరుకుంటారో మీరు బాగా చదువుకొని బాగా సక్సెస్ కావాలని, అలాగే కాలేజ్ ఏర్పాటు చేసిన మేము కానీ, కాలేజ్లో మీకు చెప్తున్న లెక్చరర్స్ కానీ మీరందరూ బాగా సక్సెస్ కావాలని కోరుకుంటారు. ప్రసాద్ గారు యాన్యువల్ డే రిపోర్ట్ చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. 90% రిజల్ట్స్ వచ్చినందుకు ముందు మీకు, తర్వాత వాళ్ళకు, మా లెక్చరర్స్ అందరు కూడా ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో వారికి అభినందిస్తూ ఉన్నాం. అదే కాకుండా స్పోర్ట్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒక లెక్చరర్ గారిని దానికోసమే పెట్టాను మేడం, నేను పీఈటీలు కూడా లేరు మా దగ్గర అని చెప్తున్న సందర్భంలో మీ లెక్చరర్ గారితో పాటు స్పోర్ట్స్లో కూడా మీరందరూ సక్సెస్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయినందుకు మీకు అందరు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. భవిష్యత్తులో కూడా అట్లాగే ఉండండి అని మీకు అందరు కోరుతా ఉన్నాను. ఇప్పుడు సంజన డాన్స్ చూసిన ఏం ఎనర్జీ ఉందమ్మా నీలో, బాగా చేసినావు. సో అందరిలో కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా వెలికి తీస్తే మిరాకిల్స్ చేయగలుగుతాం. కాబట్టి మాతో అవుతుందా, మేము చేయగలుగుతాం కాకుండా మాతోనే అవుతుంది, మేమే చేయగలుగుతాం అనుకుంటే ప్రతి దాంట్లో మీరు సక్సెస్ కాగలుగుతారని మాత్రం మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు ఈ కాలేజ్ని ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు మేము పడ్డ ఇబ్బందులు గుర్తుకొస్తూ ఉన్నాయి. నిజంగా చదువు గురించి మేము కూడా చదువుకోవాలనే తాపత్రయంలో ఆ రోజున పరిస్థితులు, ఆ రోజున ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అవన్నీ చూసినప్పుడు హయ్యర్ స్టడీస్ చదువుకోవాలంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినంటే భయం వేసేది మాకు. సమ్మర్ హాలిడేస్ వచ్చి ఊర్లోకి వెళ్ళామంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్తామో లేదో కూడా తెలియని పరిస్థితి ఉండేది. అట్లాంటిది మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ని కూడా ముఖ్యంగా వాళ్ళకు కూడా రుణపడి ఉండాలి. మీరు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులున్నా మీకు మంచి భవిష్యత్తు కోసం మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ కష్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి బాగా చదువుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిల విషయంలో గతంలో అమ్మాయిలను చదివించాలంటే చాలా ఇబ్బంది ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే 70% అమ్మాయిలు ఉంటారు. కాకతీయ యూనివర్సిటీ తీసుకుంటే 60% అమ్మాయిలే ఉంటారు. ఎందుకు దీని వెనకాల కారణం ఏంటంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు వేసిన పునాదిని మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. కేసీఆర్ గారు గురుకులాలు ఏర్పాటు చేశారు, మీకు ఐడియా ఉంది. గురుకులాలలో 1000 పైచిలకు గురుకులాలు ఏర్పాటు చేస్తే 600 పైచిలకు గురుకులాలు అమ్మాయిల కోసం ఏర్పాటు చేశారు స్పెసిఫిక్. అదే కాకుండా 10 సంవత్సరాలలో హైయర్ ఎడ్యుకేషన్లో విపరీతమైన మార్పు తీసుకొచ్చారు. జనరల్గా 10th వరకే పెడుతూ ఉంటాం, కానీ కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే KG to PG అనేది ఆయన కళ. కేజీలో జాయిన్ అయితే పిల్లలు PG వరకు ఉండాలి, మనమే అలాంటి అవకాశాలు కల్పించాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దాని వెనకాల ఇమీడియట్గా నేను KG to PG అనౌన్స్ చేసినంటే దాని వెనకాల ఉన్న ఫ్యాకల్టీ కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. అట్లా కాకుండా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోయారు కేసీఆర్ గారు. దాదాపు 1400 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశారు. 10 yearsలో 1400 జూనియర్ కాలేజీలు, దాదాపుగా 85 డిగ్రీ కాలేజీలు గురుకులాలు ఏర్పాటు చేస్తే, ఈ కాలేజ్ మన రెగ్యులర్ కాలేజీలు కాకుండా గురుకులాలు 85 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాంట్లో 55 కూడా SC ST అమ్మాయిలకు, అందులో అమ్మాయిలకు మాత్రమే. దేశంలో ఎక్కడ కూడా లేదు. హాస్టల్ అవకాశం ఉండి డిగ్రీ కాలేజ్ అనేది ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది. అట్లా ఒకటి స్టెప్ వేసుకుంటూ పోయినాం. PG కాలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు, లా కాలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు గురుకులాలలో, అట్లాగే మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. అట్లాగే నా నియోజకవర్గానికి వస్తే ఒక నియోజకవర్గంలోనే కాదు, నేను రాజకీయాలకు వచ్చి 26 సంవత్సరాలు.
నేను ఫస్ట్ మినిస్టర్ అయినప్పుడు 2004 రంగారెడ్డి జిల్లా చాలా పెద్ద జిల్లా మనది. మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి కలిపితే రంగారెడ్డి జిల్లా. ఒకరోజు మామూలుగా రివ్యూ తీసుకుంటూ కలెక్టర్ గారిని అడిగాను, మన దగ్గర ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయని అడిగాను. రంగారెడ్డిలో ఒక్క కాలేజ్ లేదు, ఒక్క కాలేజ్ లేకుండా ఆ రోజు డిగ్రీ కాలేజ్. అట్లాంటిది ఆ రోజు మొదలుపెట్టున్నాం. ఆ రోజు నేను ఫస్ట్ చేవెళ్ళ ఎమ్మెల్యే కాబట్టి ఫస్ట్ చేవెళ్ళ డిగ్రీ కాలేజ్ కావాలని రాజశేఖర రెడ్డి గారిని అడిగి ఆ రోజు ఒకేసారి 5 డిగ్రీ కాలేజీలు మన రంగారెడ్డిలో తెచ్చుకోవడం జరిగింది 2008లో బాగా గుర్తుంది సార్. అట్లాగే మొన్న కేసీఆర్ గారిని అడిగిన తర్వాత బ్యాలెన్స్ మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా కావాలి అన్నప్పుడు, మన నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదనుకున్నప్పుడు అడిగినప్పుడు మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా జూనియర్ డిగ్రీ కాలేజీలు ఇవ్వడం జరిగింది. అయితే నేను మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఎవరు కూడా అడగలేదు అప్పుడు కాలేజ్ కావాలని. కానీ అక్కడ మహేశ్వరుల అకామిడేషన్ లేకపోవడంతో మన బడంపేటలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, అక్కడ మొదలు పెడదామని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. కానీ మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే 160 స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు. 160 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినారు ఆ రోజు. అంటే ఇంత మంచి రెస్పాన్స్ ఉంది కదా అని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అడిషనల్గా ఇంకొక డిగ్రీ కాలేజ్ తీసుకున్నాను. లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఒక కాన్స్టిట్యున్సీకి 2 డిగ్రీ కాలేజీలు తీసుకున్న కాన్స్టిట్యున్సీ అంటే మహేశ్వరం. అక్కడ కూడా ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మంచి స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరుగుతుంది, అక్కడ కూడా మంచిగా ఎన్రోల్మెంట్ బాగుంది. ఈరోజు మనం పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నేను ఉన్నప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యేగా ఈ కాలేజ్ని ఏర్పాటు చేసుకున్నాను. అట్లాగే 2010లో మరి ఇక్కడ ఉంది కదా, మరి రూరల్ ఏరియాలో కూడా కావాలి కదా, రూరల్ ఏరియాలో కూడా పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటే దగ్గర 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో మహేశ్వరంలో. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను, ఈ 15 సంవత్సరాలలో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత కనీసం 12 జూనియర్ కాలేజీలు తీసుకొచ్చున్నాం. 1, 2 కాదు, 12 జూనియర్ కాలేజీలు. మనం మీర్పేటలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే నిజంగా ఎంత బాగా స్ట్రెంత్ వచ్చిందంటే అంత బాగా స్ట్రెంత్ వచ్చింది. మరి పిల్లలందరూ ఎక్కడ పోతుండండి, నేను అప్పుడప్పుడు అడుగుతుంటే మన వాళ్ళని, ఏముంది దిల్సుఖ్ నగర్ పోతుండ్రి, హైదరాబాద్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయేవాళ్ళు మేడం అని. కాబట్టి ఈరోజు ఇటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ నాకు కేసీఆర్ గారి 2 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పీజీ కాలేజ్ తెచ్చేదాన్ని ఇప్పటికే నేను. కానీ పర్వాలేదు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను ఇక్కడ ఒక పీజీ కాలేజ్ ఏర్పాటు చేయమని. దాంతోపాటు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ చేయమని అడిగాను, అంటే ఇంజనీరింగ్ కాలేజ్గా చేయమని ఈ ప్రభుత్వాన్ని కూడా లెటర్ పెట్టాను. భవిష్యత్తులో కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ చేస్తాం, మహేశ్వరం కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏర్పాటు చేసుకోవడం నా కళ, మీ కళ కాదు, నా కళ. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ 2 తెచ్చుకున్నాం, డిగ్రీ కాలేజ్ సఫిషియెంట్గా ఉన్నాయి, జూనియర్ కాలేజ్ బాగున్నాయి, గురుకులాలు కూడా ఒక 10 ఉన్నాయి మన దగ్గర. ఇక మిగిలింది ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, పీజీ కాలేజ్ కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాము, ఇక్కడ ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయమని ఇప్పటికీ నేను ఒక లెటర్ రాశాను ఇది. అట్లాగే మన దగ్గర పీజీ కాలేజ్ కావాలని కూడా తప్పకుండా అడుగుతాను. అర్జున్ అడుగుతున్నాడు, ఒక ఐటీఐ కాలేజ్ ఉంటే బాగుంటుందమ్మా మన దగ్గర. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం, ఐటీఐ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం. పిల్లలకి మనం ఆస్తి సంపాదించలే కానీ మంచి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తే మన పిల్లలు బంగారు భవిష్యత్తు బాటలు వేసుకుంటారని తెలియజేసుకుంటూ ప్రిన్సిపల్ గారు ఒకటి అడిగారు, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు కూడా నేను అభినందించాలి. మీకు అందరికీ కూడా ఇక్కడ సౌకర్యాలు లేకపోయినా, మీకు ఇక్కడ ల్యాబ్స్ లేకపోయినా సిటీ కాలేజ్ ఉపయోగించుకొని ల్యాబ్స్ వాడుకుంటున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలకు మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సిటీ కాలేజ్ అనగానే మా వారు గుర్తుకు వస్తారు, ఎందుకంటే సిటీ కాలేజ్ స్టూడెంట్ అయినా మీరు అక్కడ ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉండి ఇక్కడ పిల్లలను ఎక్కడ అశ్రద్ధ చేయకుండా అక్కడి వరకు మీరు తీసుకెళ్ళి అవకాశాలు కల్పిస్తున్నందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు కోరుకున్నట్టు కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఎక్కడో కుర్మల్గూడ ల్యాండ్ ఇచ్చే బదులు గుర్రంగూడ దగ్గర అడుగుతాను, ఒక 3 acres ల్యాండ్ ఖచ్చితంగా అలాట్ చేస్తాం, బిల్డింగ్ కట్టుకుందాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మీ బిల్డింగ్ పూర్తయ్యే వరకు కనీసం 1 సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో, కానీ అంతలోపల ఎదురుకుండా బిల్డింగ్ని కనీసం ఫస్ట్ ఫ్లోర్ అయినా పూర్తి చేసి మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అందజేసే బాధ్యత నాది అని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటుంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మీ తరఫున వేదిక మీద రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చదువులో తెలిసిన మనిషి, ఆ రోజు ముఖ్యమంత్రిగా పేద పిల్లలు
చదువుకోవాలంటే, వాళ్ళకి చదువు అవకాశం రావాలంటే ఫీజులు కట్టలేక చదువుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక మంచి పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదే పథకాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా వేషజాలకు పోకుండా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తూ ఇంకా ఒక పథకాన్ని యాడ్ చేశాడు, ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి. విదేశాలలో వెళ్ళి పిల్లలు చదువుకోవాలంటే తీరని కోరిక అది. కాబట్టి విదేశాలలో చదువు 20 లక్షలు ఇస్తూ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తూ విదేశాల విద్యను కూడా అందించిన ఘనత కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా వారే ఉన్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకపోవడంతో స్టూడెంట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న కాలేజెస్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పటికైనా 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు మీద నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు స్టూడెంట్స్ మీద కత్తి వేలాడుతున్నట్టుంది. మొన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? ప్రభుత్వం పే చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ దగ్గర నుండి కలెక్ట్ చేయమన్నారు. మరి స్టూడెంట్స్ పొద్దున నా దగ్గర ఒక 3 వచ్చారు, మేడం సర్టిఫికేట్ కావాలి, మాకు ఇవ్వట్లేరు, డబ్బులు కట్టమంటున్నారని. ప్రభుత్వమే చొరవ తీసుకొని పిల్లలు కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే చెల్లిస్తుందని కోర్టుకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పేదల పిల్లలకి నిజంగా చదువు అనేది ఒక బంగారు అవకాశం. దాన్ని అందించాలంటే ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా కేసీఆర్ గారు నిశాన జరిపేస్తానో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించినవి కానీ ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసి పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో మన కాలేజీలో ఇంకా స్ట్రెంత్ పెరిగేటట్టు స్థానికంగా నాయకులు తప్పకుండా సహకారం అందించాలి. అదే కాకుండా పీజీ వరకు మనం ఈ కాలేజ్ తీసుకెళ్లాలంటే మనం కంటికి రెప్పల ఈ కాలేజ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రిన్సిపల్ గారికి వాళ్ళ టీం అందరికీ అభినందిస్తూ మరొకసారి మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ కాలేజ్ ప్రతిష్ట పెంచడానికి మీ లెవెల్లో మీరు బాగా చదువుకుంటూ కాలేజ్కి మంచి పేరు తీసుకొస్తున్న మీకు కూడా అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేయగానే నేను చెప్పాను, ఎంత పని ఉన్నా అది నా కాలేజు, వాళ్ళు నా పిల్లలు, నేను వస్తానండి, మీరు నా దగ్గరికి వచ్చి పిలవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు గంట లేట్ అయింది మేడం అంటే గంట కాదు 2 గంటలైనా కూర్చుంటాను. కనీసం ఆ పిల్లల ముఖాలు చూస్తేనన్నా వీళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతారో నేను నాకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను వస్తాను, మన పిల్లలు చేసుకున్న కార్యక్రమానికి వస్తానని చెప్పి రావడం జరిగింది. మరొకసారి మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా నాకు ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు, నేను కాల్ బ్యాక్ చేస్తాను. మీ ప్రిన్సిపల్తో షేర్ చేసుకోండి, లేదంటే నాకు ఒక మెసేజ్ పాస్ చేయండి. నా నంబర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్లో పోయి కొడితే నా నంబర్ వస్తుంది. ఎందుకంటే కరోనా అప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఏమడిగిందంటే, మేడం మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టున్నారు, మేము ఎట్లా చదువుకోవాలని అడిగింది. సరే ఏముందమ్మా, మీకు టీవీ అయితే ఉంటుంది కదా, టీవీలో చదువుకో, ఫోన్లో ఉంటుంది, ఫోన్లో చూసుకో అన్నాను. ఫోన్ లేదు మేడం, నేను చాలా పేదదాన్ని అంది. సరే టీవీ ఉంటుంది కదా, టీవీ చూడు, వైట్ అండ్ బ్లాక్ అన్న ఉంటుంది కదా, అందులో చూసుకుంటే నాకు టీవీ కూడా లేదు మేడం అంది. పోనీ మీ పక్కింట్లో పోయి చూసుకోమ్మా అన్న. నాకు పక్కింట్లో కూడా లేదు మేడం, నేను ఎట్లా అటెండ్ కావాలి అంటే నాతో వితండ వాదం పెట్టడానికి. నేను అన్నాను, అమ్మ నిజమే, ఎక్కడి నుండి చేస్తున్నట్టు ఎక్కడో నాగర్ కర్నూలు నుండి. అయ్యో నిజమే కదా, మారుమూల ప్రాంతం, మరి నా ఫోన్ నెంబర్ ఎట్లా దొరికిందమ్మా నీకు అన్న. గూగుల్లో పోయి తీసుకున్నా మేడం అంటుంది. అంటే గూగుల్లో పోయి నా ఫోన్ నెంబర్ పట్టుకుంటాం, కానీ నీకు మాత్రం ఆన్లైన్ క్లాసెస్ చదువుకోవడానికి రాదని కోప్పడి అమ్మాయిని కన్విన్స్ చేసి చెప్పాను. అందుకే కాబట్టి నా